అమ్మని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత బాధగా అనిపిస్తుంది అంటే, అమ్మని స్కిన్ కట్ చేస్తారు కదా! ఆ నొప్పి ఎలా భరించుతావో ఏంటో, ఎంత ఇబ్బంది పడతావో ఏంటో, అదంతా తలుచుకుంటే చాలా బాధేస్తుందమ్మా అని చెప్పేసి అనేసరికి సుమిత్ర అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు. అలా క్లాప్స్ కొట్టగానే జ్యోత్స్న అలా ఏంటి బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంట్రా జ్యోత్స్న ఏడుపు నీకు అంత ఎగతాళిగా ఉందా? క్లాప్స్ ఎందుకు కొడుతున్నావు? అని చెప్పేసి అనేసరికి పెద్ద మేడం గారు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను నాన్న, అప్రిషియేట్ చేయాలనిపించింది. పెద్ద మేడం గారు ఇచ్చిన టైటిల్‌తో ఒక 600, 700 పేజీలు బుక్ రాసేయవచ్చు తెలుసా? అమ్మ మీద ప్రేమ అని టైటిల్ పెట్టేసి పెద్ద కరుణ రాసిన బుక్కే రాసేయవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఇక దీప అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి బావ నేనంటే నా ప్రేమ నీకు అంత దినిగా కనిపిస్తుందా అని అనేసరికి లేదు మరదలా, లేదు పెద్ద మేడం గారు. మీరు చిన్న మేడం మీద చూపించిన ప్రేమ చూస్తుంటే ఎంత దినుగా ఉందో తెలుసా? నవరసాల్లో కరుణారసం అంటూ ఒకటుంటుంది. ఆ రసాన్ని ఇచ్చేస్తారు కదా మీరు, నలిపేశారు ఏకంగా అని అనేసరికి ఇక జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ కూడా అలా అనేసరికి నిజంగా మీ కరుణారసాన్ని చూసి ధవళేశ్వరం బ్యారేజ్ ఓపెన్ చేసినంత దినిగా ఉంది. ఆగస్టు నెలలో గోదావరి ఎండిపోయినప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ ఓపెన్ చేస్తారు కదా, అలా ఉంది మీది అని చెప్పేసి అనేసరికి ఇక జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది. సుమిత్ర వీళ్ళైతే అలా వింటూ ఉంటారు. ఇక పారిజాతం వీళ్ళందరైతే అయినా మీలో ఏంటో కరుణ రసం ఎంత దినిగా ఉప్పొంగిపోతుంది అని అనేసరికి భలే పోల్చావురా అని అనేసరికి అలా పోలిస్తే గానీ అందులో గట్టిదనం ఉండదు పారు, నీకు తెలియడం లేదు అని అనేసరికి నీకు ఛాన్స్ ఇవ్వాలే కానీ గోదావరి పైనున్న ఆనకట్లన్నీ తెరిపించేస్తావురా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అలా అనేసరికి సరేలే నా ఊసేయాలి కానీ నీకు ఒక విషయంలో క్లారిటీ వచ్చింది అన్నావు కదా, ఆ విషయం ఏంటి అని అనేసరికి ఈ జ్యోత్స్న ఖచ్చితంగా శివనారాయణ సొంత మనవరాలే, ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ విషయం నేను అందరి దగ్గర ఎలా చెప్తాను అని అనేసరికి ఆ క్లారిటీ వచ్చిన విషయం ఏంటో పెద్ద సార్ గారికి మీరు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి ఇక పారిజాతం అయితే ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటుంది. ఇలా నన్ను ట్విస్ట్‌లో పెట్టావేంట్రా బాబు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అని అనేసరికి గ్రాని ఊరకనే ఉండదు, ఏదో ఒక విషయంలో ఇరికించడానికే చూస్తుంది అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇక అది కాదండి అని చెప్పేసి అనేసరికి అది కాదండి అంటావేంటి చెప్పు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఎందుకు బావా వాళ్ళని ఏదో ఒక విధంగా ఆట పట్టిస్తూనే ఉంటావు అని దీప అనేసరికి వాళ్ళిద్దరికీ ఏదో ఒక జలకి ఇవ్వకపోతే వాళ్ళకి తిన్నగా ఉండరు దీప, వాళ్ళకి అలానే ఇవ్వాలి అని అనేసరికి అది కాదండి అని అనేసరికి నీకు ఏ విషయంలో క్లారిటీ వచ్చిందో ఆ విషయం గురించి ఫస్ట్ చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. జ్యోత్స్న ఏదో సీక్రెట్ చెప్పే ఉంటుంది నాన్న పిన్నికి, అందుకే అని అనేసరికి సీక్రెటే బొంద, నీ సొంత కూతురు జ్యోత్స్న అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం ఎలా చెప్పాలి, నేను ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని అనేసరికి అత్తగారు వేగంగా చెప్పండి, మీరు చెప్పే మాట కోసం ఎదురు చూస్తున్నాం అని అనేసరికి ఇందులో ఒక ట్విస్ట్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి ట్విస్టా అని చెప్పేసి అనేసరికి అవును ట్విస్టే, అమ్మ దీప జ్యూసులు తెస్తా అని అనేసరికి దీప అందరికీ జ్యూసులు పంచుతూ ఉంటుంది. అలా అందరూ జ్యూసులు తీసుకుంటూ ఉంటారు. అలా జ్యూసులు తీసుకోగానే అందరూ జ్యూసులు తాగుతూ ఉంటారు. మాస్టారు మీరు ఎక్కడో మాటతో ఆగిపోయారు, జ్యూసులు తాగుతున్నారు కదా, స్టార్ట్ చేయండి అని అనేసరికి ఒక్కసారిగా పారిజాతం ఉలికి పడుతూ ఉంటుంది. ఇదేంట్రా బాబు నన్ను వదిలిపెట్టవా ఏంటా అని అయితే ఉలికి పడుతూ ఉంటుంది పారిజాతం.